విజయవాడలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సో మేలో ప్రారంభించి ఒకవేళ ప్రారంభం 15 రోజులు ఆలస్యమైనా అది ఎండింగ్ డేట్కి ఎటువంటి ఇబ్బంది కలుగజేయదు. ఎందుకంటే 3 నెలల వరకు మనకి ఆ రాయి తయారీ అవ్వటానికి సమయం పడుతుంది. ఆ తర్వాత 3 నుంచి 4 మాసాల్లో కంప్లీట్ నిర్మాణం పూర్తవుతుంది. ఈలోపు భక్తుల విరాళాల ద్వారా సమకూర్చడం అయింది. ఇక నిర్విఘ్నంగా చిన్న చిన్న విఘ్నాలు రావచ్చు. ఎందుకంటే ఏదో టీవీల్లో మాట్లాడే వారి గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. వారు మాట్లాడిన దానికి లైట్గా సమాధానం కూడా చెప్తాను. దేవాలయం వరకు విరాళం ఇచ్చిన భక్తులకి నేను చెప్పేది, వచ్చే వారం 0 డేట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత క్వారీలో ప్రోగ్రెస్ దాన్ని కూడా వారానికి ఒకసారైనా నేను ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేస్తాను. ఇక నన్ను తిట్టిపోసే వాళ్ళ గురించి వద్దాం. ఏదో ఒక ఛానల్లో దా అని పెద్దగా ఉండి న్యూస్ అని చిన్నగా ఉంటుంది. మనకు కనపడేది దాయే, అంటే THE. సో అందులో మరొక ఆయన మాట్లాడుతూ ఇదేదో నేను కావాలని చేస్తున్నట్టుగా, ఎందుకు ఇలా వారి పార్టీ ఈయన పట్ల ఇంత ఉదాసీనత వహిస్తుంది, వారి ఓట్లు ఈ పార్టీకి అక్కర్లేదా అని ఇలా ఏది మాట్లాడినా సరే ఓట్లని చూపెట్టి భయపెట్టి నా మీద మా పార్టీ అగ్రనాయకుల్ని ఏదో నాకు మా పార్టీ అగ్రనాయకత్వానికి ఒక గ్యాప్ క్రియేట్ అయ్యే విధంగా ఏమవుతుంది, ఏమీ కాదు. కానీ అయ్యే విధంగా వీరు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తే చాలా ఏహ్యంగా నాకు అనిపించి, మళ్ళీ చెప్తున్నా, ఆ బాటలోనే ఇంకొద్దిమంది ఆ ఛానల్స్ పేరు కూడా ఇవాళ ఉదయం నేను బయలుదేరే ముందు, ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చా, బయలుదేరే ముందు ఇంకో 2-3 ఛానల్స్లో కూడా డిబేట్స్ చూశాను. ఏదో డి న్యూస్ లాగా, డి న్యూస్ కాదు, ఇంకేదో అక్షరంతో P న్యూస్ ఏదో సంథింగ్